హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా? అబ్సెషన్ కార్డ్ రివర్స్ ఉన్నట్టునే చూద్దాం. క్రష్. మీ పర్సన్కి మీ మీద చాలా క్రష్ ఉందని చెప్తున్నారు. ఫేక్. ఎవరు ఫేక్ అంటున్నారు, మీరా మీ పర్సన్? అట్రాక్షన్ చాలా ఉందంట. ఎమోషనల్ బ్యాగేజ్, ఓకే. నెసెసిటీ, ఓకే. కంట్రోల్, acceptation, confusion, pleasure, ఓకే. బాటమ్ ఆఫ్ ద డేకి ఏం వచ్చింది? ఆపోజింగ్, ఓకే అండి. వీటికి నేను వేరే డేక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. ఆపోజింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఆపోజింగ్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఆపోజింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారంట. మిమ్మల్ని మర్చిపోవడం అనేది అది అది రియల్ అయితే కాదు. తను నటించడం తప్ప తను రియల్గా మిమ్మల్ని మర్చిపోవడం అనేది అది అసాధ్యం అని పర్సన్ అంటున్నారనమాట. తను అలా నటించడానికి అంటే మీ మీద తనకి ప్రేమ లేనట్టుగా నటించడానికి మెయిన్ కారణం ఫ్యామిలీ అండ్ తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ తన కెరియర్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఓకే. అందుకని పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నాను అని పర్సన్ అంటున్నారనమాట. తనకి చాలా ఎడవాలి అని ఉంది అండ్ మీ మీద ఈ పర్సన్కి ఫ్యాషన్ కూడా చాలా ఉందండి. అంటే తనతో తప్ప మీరు ఎవరితో మాట్లాడితే ఈ పర్సన్ తట్టుకోలేరనమాట. తను తట్టుకోలేరు అండ్ పర్సన్ చాలా డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతారనమాట. తను పూర్తిగా మీకు డిపెండ్ అయి ఉన్నారు అండ్ ఎప్పటికైనా సరే మీరు తన పర్సన్ మాత్రమే. మీరు ఎవరికి సొంతం అవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. మీరు ఉంటే తనతో ఉండాలి లేదా సింగిల్గానే ఉండాలి, కానీ వేరే పర్సన్ మీ లైఫ్లో రావడం ఈ పర్సన్ సహించలేరు. మేబీ మీకు చాలా మందికి మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ మ్యారేజ్ అనేవారే చూస్తున్నట్లయితే మీ లైఫ్లో ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ లాంటిది ఉండొచ్చు ఎవరైనా. సో అలాంటి వారు ఎవ్వరూ రావడం మీ పర్సన్కి అస్సలు ఇష్టం లేదనమాట. తను మీ మీద తను చాలా అబ్సెసివ్గా ఉన్నారు అండ్ తనకి ఏడవాలి అండ్ గట్టిగా అరవాలి అన్నంత కోపం కూడా ఈ పర్సన్కి వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ రిలేషన్లో తను ఇరుక్కొని ఉండొచ్చండి. మీ లైఫ్లో రావాలని ఉన్నా రాలేని పరిస్థితి ఈ పర్సన్కి ఉందన్నమాట, ఓకే. ఏదో ఒక విషయం ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది అండ్ పర్సన్ మిమ్మల్ని తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. వారి లైఫ్లో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏంటిదంటే మీరు తనది ఫేక్ లవ్ అని మీరు నమ్ముతున్నారు. తను ఏ రోజు నమ్మకంగా ఉండలేదు, మీతో ఏ రోజు తను నిజాలు మాట్లాడలేదు. మీ వెనకాల మీకు తెలియకుండా చాలా చేశారు, చాలా మెయింటెనెన్స్ అనేది ఈ పర్సన్ చేశారు. ఏ రోజు అనేది మీ నమ్మకాన్ని తను కాపాడుకోలేదన్నమాట. అందుకని
ఇంకా తనని నమ్మే పొజిషన్‌లో మీరు లేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. క్రష్ కార్డ్‌కి క్లారిఫికేషన్. క్రష్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. క్రష్ కార్డ్‌కి క్లారిఫికేషన్. తన ప్రేమంతా మీకు పంచాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ ఈ వరల్డ్‌లోనే, ఈ ప్రపంచంలోనే తన ఫేవరెట్ పర్సన్ అండ్ నమ్మకం గల పర్సన్ మీరు ఒక్కరే అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే. తన చుట్టూ చాలా నెగెటివ్ పర్సన్ ఆర్ తన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్ సర్కిల్ అలా ఉన్నారండి. అందుకని పర్సన్ తను వారిని దాటి తను రాలేని పరిస్థితి ఉండొచ్చు. కానీ పర్సన్ తను మీ గురించి తను వెయిట్ చేస్తా ఉన్నారు. మీ లైఫ్‌లో రావాలి అండ్ తనని మీరు నమ్మితే ఈ పర్సన్ ఇప్పుడు తన ప్రేమంతా మీకు పంచడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు నన్ను నమ్ము. నేను నిన్ను ఏ రోజు మర్చిపోలేదు. నా లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వలన మాత్రమే నేను నిన్ను దూరం పెట్టాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అంటున్నారు గూడా మీతో. ఓకే. నీకొక విషయం తెలుసా? ఈ ప్రపంచంలోనే నా ఫేవరెట్ పర్సన్ అది నువ్వు మాత్రమే. అంత నమ్మకం, అంత ప్రేమ నీ మీద మాత్రమే ఉంది అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే. ఈ పర్సన్‌కి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మేల్ ఆర్ ఫీమేల్ అండి. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా ధైర్యం గల వ్యక్తి. అండ్ దేన్నైనా సరే చిటికెలో ఇలా ఆహ్, అంటే సాల్వ్ చేసేస్తారనమాట. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే. ఓకే. అంత స్ట్రాంగ్ పర్సన్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని చూస్తే తనకి భయం గూడా ఉంటుందనమాట. ఓకే. అంటే మీతో తను డైరెక్ట్‌గా వచ్చి ఇలా మాట్లాడాలి. ఎలా మీతో తను అంత డేర్ చేసి మాట్లాడగలరు అని గూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ లోపల గూడా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి డెఫినైట్‌లీ ఉంది. ఓకే. మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారంటే, తనకి అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాలేకపోతున్నారు. సింగిల్ చూసేవారికి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో వారిని దాటి పర్సన్ మీ లైఫ్‌లో రాలేరు. కానీ తనకి మీ మీద ప్రేమైతే చాలా ఉంది అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే. నీకు దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా ఈ ప్రపంచంలో తన ఫేవరెట్ పర్సన్ మీరే అనే పర్సన్ అంటున్నారనమాట. ఓకే. ఫేక్ కార్డ్‌కి క్లారిఫికేషన్. టవర్. ఇక్కడ ఏంటిదంటే ఈ పర్సన్ మీ వైపు నుంచి పర్సన్ చాలా బెనిఫిట్స్ అనేది పొంది ఉన్నారు. తర్వాత అతను ఏంటిదంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా నమ్మక ద్రోహం చేశారు. మోసం చేశారు. మీరు తనని నమ్మే పొజిషన్‌లో మీరు లేరు. అందుకని ఈ పర్సన్ చూడండి ఇక్కడ కప్ తీసుకొని తను ఈ పర్సన్ నన్ను నమ్మితే బావుంటుంది. పర్సన్ నన్ను నమ్మితే బావుండు కదా! మళ్ళీ తనతో మాట్లాడితే బావుండు. మళ్ళీ ఇద్దరం కలిసి ఉంటే బావుండేది అని పర్సన్ తను చాలా విధాలుగా ఆలోచిస్తున్నారనమాట. కానీ తనని నమ్మే పొజిషన్‌లో మీరు లేరు. తనది ఫేక్ లవ్. ఎందుకంటే నిజంగా తను లవ్ చేసి ఉంటే ఎంత కష్టమైనా సరే మీతో కలిసి తను పోరాడతారు. కానీ మీ చెయ్యి అనేది ఈ పర్సన్ వదలరు కదా! అనేది మీదనమాట. ఓకే. కానీ మీ పర్సన్ ఏంటిదంటే తన ఫ్యామిలీకి తను భయపడిపోవడము అండ్ సొసైటీ అని లేదా కెరియర్ అని అండ్ ఇంకా ఇంకా మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. సో, వారి గురించి పర్సన్ తను భయపడి మీ లైఫ్‌లో నుంచి తను వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ఓకే. అందుకని ఇలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఎందుకు రావాలి? ఇంత పిరికి పర్సన్ మీ లైఫ్‌లో ఎందుకు రావాలి? మిమ్మల్ని ఎమోషనల్లీ ఈ పర్సన్ ఎందుకు ఇంత బాధ పెట్టాలి? హ్మ్. తను అంత భయపడే పర్సన్ అయితే దూరంగానే ఉండొచ్చు కదా! తన లైఫ్‌లో తను ఉండొచ్చు కదా! మీ లైఫ్‌లో ఎందుకు రావడం? మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం? అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టున్నారు మీరు చాలామంది. ఓకే. అందుకని ఈ పర్సన్ అంత ధైర్యం చేసి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ ఈ పర్సన్‌కి మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఉంది. తను మీ మీద చాలా డిపెండ్ అయి ఉన్నారండి పర్సన్. కానీ తను బయట చూపించరు. కానీ మీకు తను అడిక్ట్ అయి ఉన్నారు మీ మీద అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అలాగే మీకు కూడా మీ పర్సన్ మీద చాలా అట్రాక్షన్ కూడా ఉండొచ్చు. అంటే అలాంటి పర్సన్ మళ్ళీ మీకు ఉండరు మీ లైఫ్‌లో. అండ్ తన ఫ్యామిలీ గురించి తను చాలా చేసి ఉండొచ్చు. చాలా కేరింగ్ చూపిస్తా ఉండొచ్చు. సో, ఆ కేరింగ్ గాని, ఆ లవ్ గాని మీకు కూడా కావాలి అని మీరు కూడా తాపత్రయ కూడా పడతా ఉండొచ్చనమాట. ఓకే. అట్రాక్షన్ కార్డ్‌కి క్లారిఫికేషన్.
అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. ఈ పర్సన్ తను ఏంటిదంటే ఇక్కడ ఈ వర్డ్ అనేది యూజ్ చేయొచ్చో లేదో నాకైతే అర్థం కావడం లేదు, కానీ ఆ మెసేజ్ వస్తుంది కాబట్టి ఇంకా తప్పించుకోలేం. ఈ పర్సన్ మీకు తను సింగిల్గా మీతో టైం స్పెండ్ చేయాలి, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి. మీతో ఈ పర్సన్కి ఇక్కడ మేబీ తనకి మీ మీద అట్రాక్షన్ ఉంది కదా, మేబీ ఫిజికల్ నీడ్స్ అనేది ఈ పర్సన్ మీ వైపు నుంచి తను కోరుకుంటున్నారండి. ఓకేనా, మీ మీద ఈ పర్సన్కి చాలా ఫ్యాషన్ ఉంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. కానీ ఈ పర్సన్ ప్రజెంట్ తను కూడా కర్మ అనేది అనుభవిస్తూ ఉండొచ్చు. మీకు ఏదైతే ఈ పర్సన్ చేశారో అదే ఈ పర్సన్ లైఫ్లోకి తిరిగి రావడం. తను కూడా అంత హ్యాపీగా అయితే లేరు. ఎందుకంటే ఇక్కడ మీరు హీలింగ్లో ఉన్నారు, అంటే హీల్ అవుతున్నారు. ఎంత బాధ అనిపించినా సరే మీరు తట్టుకుని నిలబడేంత సత్తా ధైర్యం మీలో ఉంది, కానీ మీ పర్సన్లో లేదు. తనకి ఎలా హీల్ అవ్వాలో తెలియదు, ఎలా స్ట్రాంగ్గా ఉండాలో తెలియదు. అందుకని ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. ఓకే, తను ఏంటిదంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ ఎప్పుడెప్పుడు మీ లైఫ్లో రావాలి, మీ వైపు నుంచి ఫిజికల్ నీడ్స్ అనేది పర్సన్ ఎప్పుడు పొందాలి అనే ఇంటెన్షన్ అనేది ఈ పర్సన్కి చాలా వెంటాడుతుందన్నమాట. ఓకే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, మీ పార్ట్నర్ మీకు చాలా దూరంగా ఉండొచ్చు. సో మళ్ళీ మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉండొచ్చు, కానీ తను రాలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉండొచ్చు అనమాట. ఓకే, ఎమోషనల్ బ్యాగేజ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎమోషనల్ బ్యాగేజ్ ఎందుకు వచ్చింది? ఎమోషనల్ బ్యాగేజ్. స్టక్ అయిపోయారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ చూడండి ఇక్కడ చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అంటే ఇక్కడ లవ్ సింబల్ అనేది మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ కనెక్షన్లో తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు. చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఎడవాలి అనిపిస్తుంది. ఇక్కడ తన చుట్టూ స్వర్డ్స్ ఉన్నాయి, ఎటు వెళ్ళలేని పరిస్థితి. అంటే తను ఏం చేయాలో అర్థం కావడం లేదండి. తను మేబీ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉండొచ్చు. ఈరోజు పర్సన్ మీతో మాట్లాడాలి అనే పర్సన్కి అనిపించినా తన ఈగో అనేది తనకి అడ్డు రావడం వలన కూడా ఈ పర్సన్ ఆగిపోతూ ఉండొచ్చు. కానీ మీతో మాట్లాడాలి, ఈ క్షణం మీతో మాట్లాడాలి అనే ఆ ఇంటెన్షన్ ఈ పర్సన్కి చాలా ఉందన్నమాట. ఓకే, అండ్ మీరు కూడా చాలా మంది అంటే ఈ కనెక్షన్లో చాలా మంది మీరు హర్ట్ అయ్యారు, చాలా బాధపడ్డారు. సో ఈ కనెక్షన్తో మీరు ఇంకా పర్సన్తో కలిసి ఉండాలి అనే ఇంటెన్షన్ కానీ ఆ ఆశ కానీ మీకు లేదండి. మీకు అన్నీ చచ్చిపోయాయి. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా విధాలుగా హర్ట్ చేసి ఉంటారు, బాధ పెట్టి ఉంటారు. కాబట్టి తన మీద ఆ ఒపీనియన్ అనేది మీరు చేంజ్ చేసేసుకుంటున్నారనమాట. ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోనే వద్దు. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే ప్రతి క్షణం మీరు హ్యాపీగా ఉన్న రోజుల కంటే బాధపడడం ఎక్కువైపోతుంది. కాబట్టి అలాంటి పర్సన్ మీకు అవసరం లేదు అన్నట్టుగా మీరు కూడా ఉండి ఉంటారు. అండ్ తనతో ఉన్న ఆ మెమరీస్ ఏదైతే ఉంటుందో అది పదే పదే మీరు తలుచుకొని బాధపడతా ఉండొచ్చు. ఈ పర్సన్తో మీరు చాలా మంది ప్రేమగా ఉన్నారు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతిసారి కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, సో నెసెసిటీ కార్డ్కి క్లారిఫికేషన్. వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్ అండి. సో ఈ పర్సన్ ఏంటిదంటే తన లైఫ్లో మీరు లేకుండా తనేమి హ్యాపీగా లేరు, తన లైఫ్లో మీరు ఉండాలి అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, ఓకే, 3 ఆఫ్ పెంటికల్స్. రీయూనియన్ కావాలి. ఈ పర్సన్ని ఎవరు మైండ్ వాష్ చేశారండి, అందుకని ఈ పర్సన్ మీకు దూరమే ఉంటారు. కొంతమందికి ఈ పర్సన్ మీరంటే పడని పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడి ఇక్కడ చెప్పడం, ఇక్కడి అక్కడ చెప్పడం, లేనిపోని సృష్టించడం లాంటిదన్నమాట. ఓకే, అందుకని ఈ పర్సన్ దూరమే ఉంటారు. కానీ మీ విషయంలో ఈ పర్సన్కి క్లారిటీ వచ్చేసరికి మీరు పూర్తిగా దూరమే ఉంటారు, లేదా తన మీద ఉన్న నమ్మకం కూడా మీకు పోయి ఉంటుందన్నమాట. ఈ పర్సన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే,
కంట్రోల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రీయూనియన్ చేయాలి అనే పర్సన్‌కి ఉందండి. మేబీ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేసి ఉంటారు. మేబీ ఒక బందీలాగా అన్నమాట. మీకు ఫ్రీడమ్ ఇవ్వరు. అండ్ ఆ స్వేచ్ఛ అనేది ఈ పర్సన్ దగ్గర మీకు ఉండడం లేదు. మీరు చాలా ప్రేమను చూపిస్తే ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు బందీగా తను చూడడం అన్నమాట. ఎప్పుడు మిమ్మల్ని బందీగానే తను ఉంచడం ఈ పర్సన్ చేస్తున్నారు. అందుకనే మీరు చాలామంది ఈ కనెక్షన్‌లో మీరు చాలామంది విసిగిపోయారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. యాక్సెప్టేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. తన తప్పులు ఏదైతే ఉంటుందో అది పర్సన్ ఒప్పుకుంటాను అని పర్సన్ అంటున్నారండి. తన తప్పులు ఏదైతే ఉంటుందో అన్ని ఒప్పుకొని మళ్ళీ మీతో కలిసి జీవించాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఈ పర్సన్ నైట్ అంతా సరిగ్గా నిద్రపోవడం లేదు. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. తనకి మీతో కలిసి జీవించాలి, మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ తను మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ ఆర్ భయం ఏదైనా ఉండొచ్చు. అందుకని పర్సన్ మేబీ ఈగో గూడా కావచ్చు. మేబీ పర్సన్ మిమ్మల్ని తను సీక్రెట్‌గా మెయింటైన్ చేయాలి అనే ఇంటెన్షన్ గూడా ఈ పర్సన్‌కి ఉండొచ్చనమాట. కానీ మీరు దానికి ఆహ్, ఒప్పుకోవడం లేదండి. ఓకే. ఇలాంటి సీక్రెట్స్ జీవితం మీకెందుకు? మీరు ట్రూగా లవ్ చేశారు. సో, తను నిజంగానే తను లవ్ చేసి ఉంటే మీతో హ్యాపీగా ఉండొచ్చు కదా! ఈ సీక్రెట్‌గా మెయింటైన్ చేయడం ఇదంతా ఎందుకుంటుంది అని మీకు గూడా అనిపిస్తా ఉండొచ్చనమాట. ఓకే. కన్ఫ్యూషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కన్ఫ్యూషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. జస్టిస్. ఈ పర్సన్ మీ మీద తను చాలా కోపం చూపిస్తా ఉండొచ్చు. అండ్ మిమ్మల్ని ఆహ్, మీ మీద తనకి జెలస్ ఉంది. అండ్ మీ మీద తనకి చాలా కోపం ఉంది అని పర్సన్ అంటున్నారండి. ఎందుకు మీ మీద తనకి కోపం, జెలస్ అనేది ఎందుకున్నాయంటే, ఐ లవ్ యూ డీప్‌లీ. నేను చాలా డీప్‌గా లవ్ చేశాను. కానీ నువ్వు వేరే పర్సన్‌తో మాట్లాడితే నేనెలా తట్టుకోవాలి? నేను తట్టుకోలేను. నువ్వు ఎవరితో మాట్లాడడం నాకిష్టం లేదు అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే. మీ లైఫ్‌లో ఎవ్వరు ఉండకూడదు. ఉంటే ఈ పర్సన్ అయినా ఉండాలి. లేదా మీరు సింగిల్ అయినా ఉండాలి. కానీ వేరే పర్సన్ మీ లైఫ్‌లో వస్తే ఈ పర్సన్ తట్టుకోలేరనమాట. తన గుండె అనేది పగిలిపోతుంది. కాబట్టి ఈ పర్సన్ మేబీ ఇక్కడ మెసేజ్ ప్రకారం నిజంగా తను మీకు లవ్ చేశారంట డీప్‌గా. అందుకనే తనకి మీ మీద జెలస్ కోపం అనేది చాలా వస్తుంది. అండ్ మీ విషయంలోతోని ఏదో విషయంగా చాలా ఫీల్ కూడా అవుతున్నారు అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే. ప్లేజర్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ప్లేజర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ప్రపోజ్ చేయాలి అనే పర్సన్‌కి ఉందండి. మీతో మాట్లాడాలి. మీతో టైమ్ స్పెండ్ చేయాలి. మీకేదైనా గిఫ్ట్ కూడా తీసియాలి. మీతో ఎంజాయ్‌మెంట్ కావాలి. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పాలి. ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీకు దూరంగా ఉండడం ఈ పర్సన్‌కి మేబీ చాలా భారంగా ఉన్నట్టుంది. మేబీ మీరు ఇగ్నోర్ చేస్తున్నారంటే మీ పర్సన్‌లో భయం అనేది మొదలైంది అని చెప్పొచ్చు. ఓకేనా? ఓకే. మరి ఈ కనెక్షన్ గురించి మేబీ మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ కూడా చూసేస్తాను. మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? బ్రోకెన్ హార్ట్. మీ ఎనర్జీస్ ఓవర్ థింకింగ్. ఇక్కడ మీ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. అండ్ మీరేమో ఓవర్ థింకింగ్‌లో ఉన్నారనమాట. అంటే మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ గురించి ఏం జరుగుతుంది? ఏంటిది? ఈ పర్సన్ వస్తారా? రారా? ఏంటిది? మీకేం అర్థం గాక మీ బుర్ర అనేది వేడైపోతుందనమాట. మీ పర్సన్‌కేమో చాలా హార్ట్ బ్రేక్ అవుతా ఉంటుందనమాట. అంటే తను నమ్మిన వారందరూ తనని మోసం చేస్తా ఉంటారనమాట. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి కదా! సో, కాబట్టి లైక్ చేసి రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అండ్ సపోర్ట్ వలన ఇంకా వేరే వారికి కూడా చేరుతుంది. ఓకేనా? సో, మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.